అబద్ధాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డును ఇలా రేవంత్ రెడ్డి గారు బద్దలు కొడతా ఉన్నాడు. నాకైతే అనిపిస్తుంది అబద్ధాల నుంచి ఇక దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలనేమో, ఈ ప్రజల్ని కాపాడాలని అనిపిస్తా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎంత పచ్చి అబద్ధాలు ఆడతాడంటే, మేమట రేడియల్ రోడ్స్ వద్దన్నమాట, రుణమాఫీ వద్దన్నమాట, ఫీజు రియంబర్స్మెంట్ వద్దన్నమాట, RRR వద్దన్నమాట, సాగునీటి ప్రాజెక్టులు వద్దన్నమాట. అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రిని నా జీవితంలో వినలేదు, చూడలేదు. ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుంటే ఒక్క రుజువు చూపియండి. మేము ఉల్టా రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ముఖ్యమంత్రి? నువ్వు చేస్తే 15 ఆగస్టులోగా నువ్వు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను సవాల్ చేసిన. రుణమాఫీ చెయ్యమని నీ మెడలు వచ్చే ప్రయత్నం చేసిన. రుణమాఫీ చేస్తావా చేయవా నీ సంగతి ఏందో బల్ల గుర్తి అసెంబ్లీలో నిన్ను ప్రశ్నించిన. ముఖ్యమంత్రి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతారంటే, బీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేయొద్దంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కట్టద్దంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు RRR రోడ్ వద్దంటున్నారు, ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వద్దంటున్నారు. ఇది మాట్లాడేది. ఇది ఎట్లుందంటే చోరు ఉల్టా కోత్వాలకు దాంట్లో అన్నట్టున్నది. ఇయ్యండి నువ్వు, ఎగబెట్టింది నువ్వు, మోసం చేసింది నువ్వు. ఈ మహాప్రభు ఇంకెప్పుడు ఇస్తావని రోజు నీ వెంటబడుతున్నాం. అదే మేము ఇయ్యొద్దన్నాము, ఈ అభివృద్ధి మేము వద్దంటున్నామని ముఖ్యమంత్రి మాట్లాడితే అర్థం పద్ధం ఉండాలన్నా వద్దా ఏమన్నా?